శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జూలై 25 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిరకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు గారి పేరు శివరామదాస్ స్వామి అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారండి. ఒక్కసారి ప్రయత్నించండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక, రేపటి రోజున ధనుసు రాశి వారికి వీరి చుట్టూ ఒక గందరగోళం అయితే ఏర్పడిపోతుంది. వీళ్ళని కొంతమంది రెచ్చగొట్టాలని కానీ, లేదంటే మీతో అనవసరంగా ఏదైనా గొడవ దిగాలని చెప్పి చూస్తున్నా మీరు మాత్రం తొందరగా ఏ విషయాల్లో కూడా రేపటి రోజున ఎంటర్ అవ్వకండి. ఎందుకంటే అసలు వారితో ఇన్వాల్వ్ అవ్వకండి. అలాగే వారితో ఎక్కువగా కూడా మాట్లాడకండి. ఇక ఎందుకంటే రేపటి రోజున మీకు కొన్ని విషయాల్లో గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ విషయంలో కూడా మీరు ఎక్కువగా ఎంటర్ అవ్వకండి. అలాగే ఇలా చేయడం వల్ల మీకు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బలు తినేటువంటి అవకాశం కాస్త తగ్గుతుంది. ఇక మీకు ప్రేమ, డబ్బు, చదువు, అలాగే పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అద్భుతంగా రేపటి రోజున జరగబోతుందండి. ఇలా మీరు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క అంటే వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి, వారితో ఏది కూడా అంటే వారికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా ప్రతి ఒక్కరు కూడా మీకు ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం అనేది మీ జీవితంలో తప్పకుండా దొరుకుతుంది. ఎవరైతే ప్రేమికులు ఉన్నారో, ప్రేమ వివాహం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా రేపటి రోజున పరిస్థితులు అనేవి చాలా అనుకూలంగా మారబోతున్నాయి. ఎవరైతే ఇంకా కూడా అంటే ప్రేమలో పడలేదో అటువంటి వారికి కూడా మంచి ఆప్షన్ అనేవి రాబోతున్నాయని చెప్పుకోండి. దానికి తోడు డబ్బుకు సంబంధించిన విషయాల్లో మీరు పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా తొలగబోతుంది. ఎందుకంటే ఈ రాశిలోకి చంద్ర రాశి ప్రవేశించబోతుంది. కాబట్టి ఈ కలయికతో మీ ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి జరగబోతుంది అనమాట. అయితే మనీ అనేది ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు ఇబ్బందులు అయితే మనీకి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే తొలగిపోయి కొత్త అవకాశాలు మీకు వస్తాయండి. రేపటి రోజున మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే డబ్బు ఉంది కదని చెప్పేసి ఎలా పడితే అలా మాత్రం ఖర్చు పెట్టేసి తర్వాత డబ్బులే అని చెప్పి బాధపడకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గరకు డబ్బు అనేది వస్తూ ఉంటుందండి. ఆ డబ్బు అనేది నిలకడగా ఉండదన్నమాట. దానికి కారణము లక్ష్మీదేవి చాలా చంచలమైనటువంటి స్వభావంతో ఉంటుంది. అంటే తనకు వచ్చినటువంటి చోటు తాను స్థిరపడి ఉంటుందన్నమాట. తనకు మనిషి పరంగా ఒక అలవాటు గుణగణాలు అనేవి చాలా మంచిగా ఉండాలి. అలా కాకుండా మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా నిలకడగా ఉండదన్నమాట. మరి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా డబ్బు అనేది ఖర్చు పెట్టి జాగ్రత్తగా ఉండండి. ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థమైన ఖర్చులు మాత్రం చేయకండి. ఇక చదువుకునే వారికి చాలా మంచిగా అవకాశాలు అనేవి రేపటి రోజున రాబోతున్నాయండి. ఎవరైతే హైయర్ స్టడీస్ చదువుకో అని చెప్పి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఫ్యూచర్ అయితే లభించబోతుంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే కష్టపడుతున్నారో వారికి తగినటువంటి ఫలితం అయితే తప్పకుండా దక్కుతుందని అర్థం. ఇక ఇప్పటి వరకు ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మీరు మైండ్లో ఎంత అయితే ఎక్కువగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారో అదేవిధంగా అయితే మీకు కొంచెం కూడా ఒత్తిడిగా ఎక్కువ గురవుతూ పీస్ ఆఫ్ మైండ్ అనేది లేకుండా మీ ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా లేకుండా ఎప్పుడు మీకు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నటువంటి క్షణాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. కానీ రేపటి రోజున మీకు చాలా పీస్ ఆఫ్ మైండ్ కనిపిస్తుందండి. మైండ్ చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు బాగా లీడ్ అనేది చేస్తారనమాట. ఇక అతి జాగ్రత్త మీరు తీసుకోవాల్సినటువంటి కొన్ని పనులు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రూప్ డిస్కషన్లోకి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఇంకేమైనా గెట్ టుగెదర్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ మీరు ఏమైనా స్పీచ్లు మాత్రం ఇవ్వకండి. తద్వారా మీరు కొంచెము మనసు కుంగదీసే విధంగా ఉండబోతుంది. ఖచ్చితంగా మాట ఏదైనా మీరు ఒక మాట మాట్లాడే తీరు మిమ్మల్ని అవమానాల పాలు చేసినట్టుగా ఉండబోతుంది అన్నమాట. పరిస్థితి కొంచెం కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి వాటిలో మీరు కొంచెం దూరంగా ఉంటే మంచిదని తెలుసుకోండి. ఇక
మీకు ముగ్గురు శత్రులు కూడా రేపటి రోజున ఉన్న వాళ్ళెవరో కూడా కాదండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీకు తెలివిగా ఆ ముగ్గురు శత్రువులు, అది కూడా వాళ్ళ పేర్లు కూడా ఏ అక్షరాలతో ప్రారంభమయ్యేది కూడా తెలుసుకుందాం. అయితే ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీకు ఏదో ఒక విధంగా అయితే మీ పనులనేవి చెడగొట్టే విధంగా ఉంటారనమాట. అది కూడా రేపటి రోజున చాలా ఎక్కువగా శత్రు నష్టం అనేది ఈ రాశి పరంగా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏ విధంగా మీరు వాళ్ళని గుర్తుపట్టాలి అందులో లక్షణాలు ఏంటంటే కూడా ఎక్కువగా శాతంగా మీకు కీడు చేయడానికి ఆ యొక్క వ్యక్తులు కోరుకుంటూ ఉంటారు. ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలనో, లేదంటే మీరు చేసే పనులు సాగిపోవాలనో ఇలా వారు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక దాంతో పాటు కొన్ని చిన్న చిన్న తంత్రమంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక ఏ విధంగానైనా కానీ మీ నుండి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసినటువంటి ఆలోచనలతో ఎక్కువగా వారు సమయాన్ని గడుపుతూ ఉంటున్నారు. వారు చేసినటువంటి పనులు కూడా మానుకొని మీ గురించి ఆలోచిస్తూ ఉంటున్నారు. లేదంటే మీరు ఏవైనా సరే మీ మీద ఏమన్నా చెడు ప్రయోగాలు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. లేదంటే వారు మీకు ఏమైనా దిష్టి తగలకుండా మీరు ఆదివారం నాడు కానీ, ఏమైనా మంగళవారం నాడు కానీ ఎర్ర నీళ్ళతో దిష్టి చేసుకుంటూ ఉండండి. ఉప్పు, ఆవాలతో దిష్టి చేసుకుంటూ ఉండడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ప్రతికూలమైన శక్తులు ఏవైతే ఉన్నాయో మీ నుండి పూర్తిగా తొలగిపోయి మీ నాశనాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకే తిప్పి మళ్ళీ అది కొడుతుందని మాత్రం మర్చిపోకండి. ఇక మీ నుండి దూరమైనటువంటి చాలా సార్లు కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకైతే రాబోతున్నారు. కొన్ని సమయంలో కూడా పెండింగ్ పనులు ఏమిటంటే మీకు ఆగిపోతూ ఉంటున్నాయో వాటికి కారణం కూడా ఇటువంటివి అనమాట. కొంతమంది వ్యక్తులు మనకు మంచి కోరుకునేటువంటి వ్యక్తులు ఎలా అయితే ఉంటారో, చెడు కోరుకునే వ్యక్తులు కూడా అలానే ఉంటారండి. అయితే వాళ్ళ పేర్లు వచ్చేసి మీ చుట్టూ ఉన్నవారు ఎంటీఎస్ అక్షరాలతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదంటే మీ సర్కిల్‌లో కావచ్చు. ఇటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ అక్షరాల పేరు మొదలయ్యే వారితో కొంచెం అవాయిడ్ చేయండి. అలాగే వారికి మీ మనసులో ఎటువంటి విషయాల గురించి కూడా చెప్పుకోకండి. చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారి నుండి అయితే జాగ్రత్తగా ఉండటం అయితే చేయండి. ఇక మీకు రేపటి రోజున కొన్ని శుభవార్తలు కూడా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటి గురించి మీ మైండ్ అనేది చాలా రిలీఫ్ అయితే అవ్వబోతుందండి. మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో, మన ఆలోచనలు ఏ విధంగా అయితే ఉంటాయో మన పనులు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఒక కంప్లీట్‌గా చేయవలసినటువంటి పని కూడా భగవంతుడు మీ మీద భారం పెట్టేసి ఒక పని మనం చేసుకుంటూ పోవడం, మనకు తగిలినటువంటి విషయము దేవుడి మీద నమ్మకం ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో అప్పుడు మనకు వచ్చేటువంటి అవకాశాలు కూడా మనకు చాలా తక్కువ ముఖమైతే పడతాయి. అంటే భగవంతుడు ఏదైనా మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడనుకోండి, ఆ అవకాశాన్ని మనం బాగా ఉపయోగించుకొని దాని ద్వారా ఒక లాభం వచ్చిన తర్వాత భగవంతుడు మర్చిపోయామంటే అది చాలా తప్పు. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం మీరు భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల్లో భగవంతుడిని మర్చిపోకుండా ఎప్పటికప్పుడు దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి. అదే మీకు అన్ని విధాలుగా శ్రీరామ రక్షగా ఉంటుంది. ఇక మీ హెల్త్ పరంగా కూడా కాస్త కేర్ తీసుకోండి. మీకు అనవసరమైన వస్తువులు కొనడం అనేది చేయకుండా డబ్బును ఆదా చేసుకోండి. ఆదా చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి ఫ్యూచర్‌లో అయితే డబ్బు బాగా ఉపయోగపడుతుంది. ఇకైతే రేపటి రోజున మీకు చాలా రకాలుగా లాభదాయకమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీరు కొత్త వ్యాపారం మొదలుపెట్టుకుంటే రేపటి రోజున మీరేమైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టడం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా లాభదాయకంగా అయితే ఉండబోతుంది. ముఖ్యమైనటువంటి పని ఏంటి రేపటి రోజు మీరు విశేషమైనటువంటి శ్రావణ శుక్రవారం కాబట్టి మీరు రేపటి రోజున మీరు చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి కూడా మీరు పరమేశ్వరుని యొక్క ఆరాధన కూడా చేసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ, లేదంటే లక్ష్మీనారాయణల వారి యొక్క ఆలయాన్ని కానీ సందర్శించుకొని స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహాన్ని పొందండి. మీరు ఏదైతే సాధించినటువంటి తపన మీకు ఉందో అది స్వామివారి ముందు సంకల్పంగా పెట్టుకోండి. పట్టుదలతో కార్యసాధన లక్షణాలు మీలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అత్యధికంగా మీలో క్రమశిక్షణ, మంచి సమయపాలన ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా వీటికే ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో కూడా మంచి సమర్థులు అనే పేరును కూడా మీరు సంపాదించుకున్నారు. అభివృద్ధి సాధించినటువంటి తపన మీకు నిరంతరం ఉంటూ ఉంటుంది. అయితే సుఖ జీవితానికి మాత్రం దూరం అవుతారండి. అంటే చేసినటువంటి ధర్మాలకు, మంచి పనులకు మీకు తగినటువంటి మంచి జీవితం రాలేదు. కానీ ముందు ముందు రోజుల్లో అయితే మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీకు ఏదైనా కానీ అంటే ఏవైనా రాసిన స్త్రీల వల్ల కొంచెం అధికంగా నష్టపోయేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే మీ జీవితంలో రక్త సంబంధికుల వల్ల కూడా మీరు అత్యధికంగా నష్టపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, లేదంటే ఏదైనా ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, ఇటువంటి విషయాలు రక్త సంబంధికుల వల్ల కూడా కొంచెం మీకు ఏదైనా అనవసరంగా ఎదుర్కోవాల్సినటువంటి మాట పెరిగి అది కాస్త గొడవగా మారటం, శత్రుత్వంగా మారటము ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ రాశి పరంగా చూసినట్లయితే నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు ఎవరైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకం ఉంచుతారో వారి వల్ల మీరు మోసపోయేటువంటి పరిస్థితులు కూడా బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ జీవితంలో ఇదివరకు కూడా జరిగి ఉండొచ్చండి. దీన్ని బట్టి మీరు
అర్థం చేసుకోండి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి విషయాన్ని సంపూర్ణమైన అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండే తీరాలి. కాబట్టి ఈ రాసినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రేమ వ్యవహారాల్లో కూడా మీ యొక్క జీవితం అనేది చాలా అద్భుతంగా రేపటి రోజున కనిపిస్తుంది. అయితే ప్రేమ వ్యవహారాల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలమైనటువంటి కొన్ని చిన్నపాటి సమస్యలు, సుడిగుండాలు ఇప్పటి వరకు మీరు చిక్కుకొని బాధపడి ఉండవచ్చు. కానీ ముందు ముందు రోజుల్లో మీ యొక్క ప్రేమ వ్యవహారాలు అయితే ఒక మంచి కొలికి రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క ప్రేమ చక్కగా వివాహానికి దారితీసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అయితే ఈ రాశి వారికి ధనుసు రాశి రేపటి రోజున గోచరిస్తుందండి. మరి తెలిసినా కానీ ధనుసు రాశి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.